Right guys, welcome back to our channel Only Once Fasak. గైస్ లాస్ట్ ట్యూటోరియల్లో మన పైథాన్ బేసిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. అది ఒకసారి రివిజన్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసింది ఏంటంటే అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అది ఎందుకు ఉపయోగిస్తాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అది ఒక మీడియం అనమాట. అంటే మనం ఇప్పుడు ఒక మిషన్తో కానీ లేదా ఒక కంప్యూటర్ కానీ ఒక డివైస్తో కానీ కమ్యూనికేట్ చేయడానికి మనకు ఒక మీడియం కావాలి. ఆ మీడియంనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి. జనరల్గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జనరల్ పర్పస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అంటే నేను చెప్పడం జరిగింది మనకి 3 లెవెల్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటాయి. ఒకటి లో లెవెల్ లాంగ్వేజ్, అలాగే నెక్స్ట్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, నెక్స్ట్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజెస్ అనమాట. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్ 0 1s ఉంటాయి. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్ అంటే C++, జావా, ఒరాకిల్, పైథాన్, C#, అలాగే ఇంకా జావా స్క్రిప్ట్, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు పైథాన్ వచ్చేసి జనరల్ పర్పస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ పైథాన్. ఈ పైథాన్ని డెవలప్ చేసింది ఎవరంటే గైడో వ్యాన్ రోసమ్ అనే వ్యక్తి 1989లో ఈ పైథాన్ అనే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. కాకపోతే ఇది మనకి పబ్లిక్ ఎప్పుడు అవైలబుల్గా వచ్చిందంటే 1991లో. డెవలప్ చేసింది 1989లో, మన పబ్లిక్ అవైలబుల్గా వచ్చింది 1991లో. ఓకేనా ఫ్రెండ్స్. అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ పైథాన్ అంటే 1991 ఫిబ్రవరి 20th. అలాగే పైథాన్ ఈజ్ రికమెండెడ్ యాజ్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ బిగినర్స్. అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకుంటున్నారో వాళ్ళకి పైథాన్ అనేది ఫస్ట్ ప్రోగ్రామింగ్ కింద ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే పైథాన్లో చాలా ఇన్బిల్ట్ లైబ్రరీస్ ఉన్నాయి. దానివల్ల మన పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చేసి ఈజీ అవుతుంది. అంటే కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. మనం ఇప్పుడు సీకి వచ్చేసరికి ఎక్కువ కోడ్ రాయాల్సి వస్తుంది. అదే పైథాన్లోకి వచ్చేసరికి మనకి ఒక 2-3 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ట్యూటోరియల్లో మనం నేర్చుకున్న బేసిక్స్ అనమాట. ఈ ట్యూటోరియల్లో మనం ఇంకా ఎక్కువగా నేర్చుకుందాం. ప్లస్ అలాగే ట్యూటోరియల్ లెంత్ పెంచడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మినిమం 2-3 months పడుతుంది అనమాట ఈ పైథాన్ లాంగ్వేజ్ మొత్తం నేర్చుకునేసరికి. దాని గురించి కొంచెం ట్యూటోరియల్ లెంత్ పెంచితే మనకి కొంచెం ఫాస్ట్గా మనకి ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఈ టోటల్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం కొన్ని షెడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుందాం. అంటే ఫస్ట్ టాపిక్స్ అనమాట. ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తే మన పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. అందులో వచ్చేసరికి మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే లాంగ్వేజ్ ఫండమెంటల్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి లాంగ్వేజ్ ఫండమెంటల్స్. అలాగే సెకండ్ టాపిక్ వచ్చేసి ఆపరేటర్స్ అనమాట. అలాగే మన థర్డ్ టాపిక్ వచ్చేసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనమాట. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ మన ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఫ్లో కంట్రోల్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్. మనకి ఇప్పుడు ఫిఫ్త్ ఒకటి డేటా టైప్స్ అనమాట. టాపిక్ పేరు డేటా టైప్స్. ఈ డేటా టైప్స్లో మనకి చాలా డేటా టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ డేటా టైప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్యూపుల్ డేటా టైప్. ట్యూపుల్ తర్వాత సెట్ తర్వాత డిక్షనరీ.
డిక్షనరీ తర్వాత మనకి ఇవి ఈ డేటా టైప్స్లో ఇవి డేటా టైప్స్ అనమాట. ఆ నెక్స్ట్ వచ్చేసి 6th టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ అనమాట. 7th టాపిక్ వచ్చేసి మాడ్యూల్స్. 8th టాపిక్ వచ్చేసి ప్యాకేజెస్. 9th టాపిక్ వచ్చేసి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. 10th టాపిక్ ఫ్రెండ్స్, 10th టాపిక్ వచ్చేసి ఫైల్ హ్యాండ్లింగ్. 11th టాపిక్ వచ్చేసి మనకి ఊప్స్ అనమాట, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట ఊప్స్ అంటే. ఈ ఊప్స్లో మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని 3 టాపిక్స్ ఉన్నాయి. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి పాలిమార్ఫిజం. ఆ నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. 14th టాపిక్ వచ్చేసి మల్టీ థ్రెడ్డింగ్. అండ్ ద లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి డేటాబేస్ అనమాట, పైథాన్ డేటాబేస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మనకి ఇప్పుడు నేను కవర్ చేయబోయే ట్యూటోరియల్లో టోటల్ టాపిక్స్ అనమాట. ఈ టాపిక్స్ అన్నీ మనం కవర్ చేస్తే మనకి పైథాన్ మీద మనకి గ్రిప్ అనేది వస్తుంది. ఫస్ట్ ఏంటంటే లాంగ్వేజ్ ఫండమెంటల్స్, ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేటర్స్, ఆ నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. 4th టాపిక్ వచ్చేసి ఫ్లో కంట్రోల్ అండ్ డేటా టైప్స్. డేటా టైప్స్ వచ్చేసరికి ఇవి ఇందులో నేను ఇక్కడ మెన్షన్ చేసింది 5 5 కాకుండా ఇంకా ఉన్నాయి. టోటల్ డేటా టైప్స్ అనేవి 14 డేటా టైప్స్. అవి మనం డేటా టైప్స్ టాపిక్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం నేను డీటెయిల్గా. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్స్, ఆ నెక్స్ట్ మాడ్యూల్స్, ప్యాకేజెస్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్, ఊప్స్ అనమాట. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇందులో మనకి 4 పార్ట్స్ ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఆ నెక్స్ట్ పాలిమార్ఫిజం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, మల్టీ థ్రెడింగ్, పైథాన్ డేటాబేస్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఇప్పుడు మనం లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అనే టాపిక్ స్టార్ట్ చేద్దాం. లాంగ్వేజ్ ఫండమెంటల్స్. ఈ లాంగ్వేజ్ ఫండమెంటల్స్లో ఇప్పుడు మీకు నేను లాస్ట్ టాపిక్లో చెప్పింది ఏంటంటే పైథాన్ అనేది ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద మనం ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి పైథాన్లో ఇన్బిల్ట్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. అవి ఎక్కువ ఉండడం వల్ల మన పైథాన్ కోడ్ అనేది చిన్నదవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సి ప్రోగ్రామ్ తీసుకుందాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. సి ప్రోగ్రాంలో ప్రింట్ హలో వరల్డ్కి ఎంత కోడ్ రాయాలి మీకు ఎవరికైనా తెలుసా? ఫస్ట్ స్టార్ట్ చేయండి. యాష్ ఇన్క్లూడ్ studio.h, ఎంటర్, void main, print hello world. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సి ప్రోగ్రామింగ్కి వచ్చేసరికి మనకి ప్రింట్ హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి మనం రాయవలసిన ప్రోగ్రామ్ అనమాట ఇది సి ప్రోగ్రామింగ్. అదే మనకి ఇప్పుడు ఇదే కోడ్ ఇన్ పైథాన్కి వచ్చేసి అనుకో, పైథాన్లో ప్రింట్ హలో వరల్డ్ అనే ప్రోగ్రాము ఎలా టైప్ చేయాలి, జస్ట్ మనం ఫస్ట్ ప్రింట్ అని ఇచ్చేసి హలో వరల్డ్ అని ఇస్తే పైథాన్లో మనకి ప్రోగ్రామ్ అనేది అయిపోతుంది. జస్ట్ 1 లైన్ అనమాట. జస్ట్ ప్రింట్ హలో వరల్డ్ అని ప్రోగ్రామ్
ఆ లైన్ ఒకటి ఇస్తే మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. అదే మనకి సి ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 2 3 4 5 లైన్స్ ఆఫ్ కోడ్ అనమాట మనం రాయాల్సి వస్తుంది. అందుకే మనం బిగినర్స్కి ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద మనం ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి పైథాన్లో కోడ్ రీయూజబిలిటీ అని ఉంటుంది, అలాగే కోడ్ రెడ్యూసిబిలిటీ ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఎక్స్టెన్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట. దానివల్ల మనకి కోడ్ అనేది సైజ్ అనేది తగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ అలాగే మనం లాస్ట్ ట్యూటోరియల్లో నేర్చుకోవడం జరిగింది. ఈ పైథాన్ నేమ్ అనేది మనకి ఒక సర్కస్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆ సర్కస్ పేరు ఏంటంటే ద కంప్లీట్ మాంటీ సర్కస్, పైథాన్ సర్కస్. ఇది బీబీసీ ఛానల్లో 1969 నుంచి 1974 వరకు టెలికాస్ట్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫండమెంటల్స్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఈ గైడో అనే వ్యక్తి ఈ పైథాన్ లాంగ్వేజ్ని తన సొంతంగా తయారు చేసింది కాదండి. ఇవి ఆల్రెడీ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ నుంచి ఆ ఫంక్షన్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుని దాన్ని మాడిఫై చేయడం జరిగింది. అందులో మెయిన్గా ఫస్ట్ మెయిన్గా ఏవే లాంగ్వేజెస్ నుంచి ఏవే ఫంక్షన్స్ అనేవి మనకి తీసుకొచ్చాడో చూద్దాం. ఫస్ట్ గైడో డెవలప్డ్ పైథాన్ లాంగ్వేజెస్ ఫ్రమ్ చాలా లాంగ్వేజెస్ నుంచి అండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అని తీసుకుందాం అనుకోండి. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఫ్యూచర్స్ ఫ్రమ్ సి ప్రోగ్రామింగ్ నుంచి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనే టాపిక్ తీసుకొని వచ్చి ఇందులో పైథాన్లో ఇంపోర్ట్ చేసి దాన్ని మాడిఫై చేసి చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఊప్స్ అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్యూచర్స్ ఫ్రమ్ ఇవి ఎందులో తీసుకుని రావడం జరిగిందంటే C++ అండి. C++ నుంచి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫ్యూచర్స్ అనే దాన్ని తీసుకుని వచ్చి పైథాన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫ్యూచర్స్ ఫ్రమ్ పెర్ల్ ఆర్ షెల్ స్క్రిప్ట్. ఈ లాంగ్వేజ్ అండి, పెర్ల్ అనే లాంగ్వేజ్, అలాగే షెల్ స్క్రిప్ట్. ఈ 2 లాంగ్వేజెస్ నుంచి మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనే ఫ్యూచర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది పైథాన్లోకి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4th పాయింట్ మాడ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మాడ్యులర్ లాంగ్వేజ్ ఫ్యూచర్స్ అనే దాన్ని మాడ్యులా 3 అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. మాడ్యులా 3 అంటే ఫస్ట్ మనకి గైడో అనే వ్యక్తి పైథాన్ని టోటల్గా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి మనకి అందులో ఉండే కాన్సెప్ట్స్ని ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ మెయిన్ వచ్చేసరికి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది సి ప్రోగ్రామింగ్ నుంచి తీసుకొని రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫ్యూచర్స్ అనేదాన్ని C++ నుంచి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫ్యూచర్స్ని ఫ్రమ్ పెర్ల్ అండ్ షెల్ స్క్రిప్ట్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మాడ్యులర్ లాంగ్వేజ్ని మాడ్యులా 3 అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ పైథాన్ లాంగ్వేజ్లో మోస్ట్ ఆఫ్ ద సింటాక్సెస్ ఉన్నాయి కదా, ఈ సింటాక్సెస్ అన్ని ఏ లాంగ్వేజ్ని తీసుకురావడం జరిగిందంటే ఫ్రమ్ సి అండ్ ఏబిసి లాంగ్వేజ్ అనమాట. ఈ లాంగ్వేజెస్ అన్నీ పైథాన్ కన్నా ముందే డెవలప్ అయి ఉన్నాయి సార్. ఆ లాంగ్వేజ్ నుంచి మన ఈ పైథాన్ అనేది డెవలప్ అయ్యడం జరిగింది. ఈ సింటాక్సెస్ అనేవి మోస్ట్ ఆఫ్ ది సింటాక్సెస్ ఇన్ పైథాన్ లాంగ్వేజ్ ఫ్రమ్ సి నుంచి అలాగే ఏబిసి అనే లాంగ్వేజ్ నుంచి తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం పైథాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేయగలం అంటే ఏ అప్లికేషన్స్లో యూజ్ చేయగలం అనేది మనం ఇప్పుడు చూద్దాం. వేర్ కెన్ వి యూస్ పైథాన్. మనం ఇప్పుడు ఈ పైథాన్ నేర్చుకున్న తర్వాత మనం ఈ పైథాన్ అనే అప్లికేషన్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేయగలం. ఫస్ట్ వచ్చేసరికి ఫర్ డెవలపింగ్ డెస్క్టాప్ అప్లికేషన్స్. దేనికండి? ఫర్ డెవలపింగ్ డెస్క్టాప్ అప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ డెవలపింగ్ వెబ్ అప్లికేషన్స్.
ఫర్ డెవలపింగ్ వెబ్ అప్లికేషన్స్. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి ఫర్ డెవలపింగ్ డేటాబేస్ అప్లికేషన్స్, డేటాబేస్ అప్లికేషన్స్. ఫోర్త్ వచ్చేసి ఫర్ నెట్వర్కింగ్ ప్రోగ్రామింగ్, నెట్వర్కింగ్ ప్రోగ్రామింగ్. ఫిఫ్త్ వచ్చేసి ఫర్ డెవలపింగ్ గేమ్స్, మన పైథాన్ యూస్ చేసి గేమ్స్ కూడా డెవలప్ చేయొచ్చు అనమాట, డెవలపింగ్ గేమ్స్. సిక్స్త్ వచ్చేసి ఫర్ డేటా అనాలిసిస్ అప్లికేషన్స్, డేటా అనాలిసిస్ అప్లికేషన్స్. సెవెంత్ వచ్చేసి ఫర్ మిషన్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్. ఎయిత్ వచ్చేసి డెవలపింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఐఓటీ, ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఈ అన్ని అప్లికేషన్స్లో మనం పైథాన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది కదా. అలాగే మన యూట్యూబ్ అండ్ గూగుల్లో కూడా మనం పైథాన్ కోడింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే నాసా వాళ్ళు కూడా వాళ్ళ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మెనీ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎం కానీ, లేదా గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, యాహూ కానీ, ఈ ప్రతిదీ కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్. ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్. ఫస్ట్ ఫ్యూచర్ ఏంటంటే సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్ ఫస్ట్ది అనమాట. మనం పైథాన్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి నేర్చుకోవడానికి చాలా సింపుల్ అండ్ వెరీ ఈజీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీవేర్. సెకండ్ది ఏంటండి ఫ్రీవేర్. ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్. అంటే ఫ్రీవేర్ ఏంటంటే మనం ఇప్పుడు పైథాన్ సాఫ్ట్వేర్ ఉంది, మన పైథాన్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఎటువంటి లైసెన్స్ లేకుండా మనం దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అందుకే దాన్ని ఏమంటే ఫ్రీవేర్ అంటాం. ఇప్పుడు సమ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేయాలంటే మనం సమ్ మనీ పే చేయాలి వాటికి. అదే ఇప్పుడు పైథాన్ సాఫ్ట్వేర్ పైథాన్ ఐడిఎల్ఈ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేయడానికి మనం ఎటువంటి మనీ పే చేయని అవసరం లేదు, మనకి ఎటువంటి లైసెన్స్ కూడా అవసరం లేదు. దాని గురించి మనం ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్ అంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? అలాగే మనం ఈ సోర్స్ని ఎందుకు ఓపెన్ అంటామంటే మనం ఆ సాఫ్ట్వేర్ని మనం కస్టమైజ్ చేయొచ్చు అనమాట. మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం కస్టమైజ్ చేయొచ్చు, దాని గురించే మనం ఓపెన్ సోర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవన్నీ ఇందులో ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్లో పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటండి, మన ఈ పైథాన్ సాఫ్ట్వేర్ని ఉపయోగించడానికి మనకి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు, అలాగే ఎటువంటి మనీ పే చేయని అవసరం లేదు. అందుకే ఇది ఫ్రీవేర్ అనమాట, ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మన ఈ పైథాన్ కోడ్ని అలాగే పైథాన్ సాఫ్ట్వేర్ని కూడా మనం కస్టమైజ్ చేయొచ్చు, మన రిక్వైర్మెంట్ బట్టి మనం కస్టమైజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు పైథాన్ టోటల్ ఉంది, మన పైథాన్ లాంగ్వేజ్ ఉంది, మనకు అందులో కావాలంటే మన ఓన్ మాడ్యూల్స్ మనం డెవలప్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. అందుకే దాన్ని ఓపెన్ సోర్స్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ది వచ్చేసి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం ఎక్కువ అంటే ప్రోగ్రామింగ్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అనమాట. మనకి ఇది కొంచెం ఈజీగా అర్థమవుతుంది. అంటే మిగతా అంటే లో లెవెల్ లాంగ్వేజ్తో కానీ మిడ్ లెవెల్ లాంగ్వేజ్తో కానీ పోల్చుకుంటే మనకి
కొంచెం ఫ్రెండ్లీ అనమాట, ఫ్రెండ్లీగా ఉంటుంది. దాని గురించి మనకి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి మనం మెమొరీ మీద, మేనేజ్మెంట్ మీద, సెక్యూరిటీ మీద ఎటువంటి కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. మనం ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది ఉపయోగిస్తే, అంటే హై లెవెల్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తే మెమొరీ మీద అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మేనేజ్మెంట్ కానీ సెక్యూరిటీ కానీ మీద ఎటువంటి కాన్సన్ట్రేషన్ మనకు అవసరం లేదు. అంతా పైథాన్ ఇంటర్ప్రెటర్ చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఈ నేమ్లోనే మనకి మీనింగ్ ఉందన్నమాట. ఇండిపెండెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ మీనింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసాం అనుకోండి పైథాన్లో, మనం ఆ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి ఏ మిషన్లో అన్నా మనం రన్ చేయొచ్చు. అంటే వితౌట్ రీరైటింగ్ అనమాట. మనం దాన్ని మళ్ళీ మాడిఫై చేయలేకుండా మనం ఏ మిషన్లో అన్నా రన్ చేయొచ్చు. దట్ మీన్స్ ఏంటంటే, ఇప్పుడు నాది లినక్స్ సాఫ్ట్వేర్ ఉంది, లినక్స్లో రన్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు నాది మ్యాక్ ఉంది, మ్యాక్లో రన్ చేయొచ్చు, అలాగే విండోస్లో రన్ చేయొచ్చు, అలాగే లినక్స్, ఉబంటు అలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్లో మనం రన్ చేయొచ్చు అనమాట. అంటే ఎటువంటి మోడిఫికేషన్ లేకుండా ఆ కోడ్లో మనం ఒకసారి ఒక ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రామ్ పట్టుకెళ్ళి వేరే ప్లాట్ఫామ్ మీద మనం రన్ చేయొచ్చు, ఈజీగా రన్ చేయొచ్చు. అంటే ఎటువంటి మోడిఫికేషన్ లేకుండా. దాన్ని మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి పోర్టబిలిటీ అంటే సేమ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ టైప్లోనే మనం యూ క్యాన్ మైగ్రేట్ ఫ్రమ్ వన్ ప్లాట్ఫామ్ టు అనదర్ ప్లాట్ఫామ్. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఒక ప్లాట్ఫామ్ నుంచి వేరే ప్లాట్ఫామ్కి ఈజీగా మైగ్రేట్ చేయొచ్చు. దాన్నే పోర్టబిలిటీ అంటాం. నెక్స్ట్ 6th వచ్చేసి ఫ్యూచర్ వచ్చేసి డైనమికల్లీ టైప్డ్ మీనింగ్ ఏంటంటే, మనం పైథాన్లో ఒక ఇంటీజర్ తీసుకుంటే దాని ఆ వాల్యూ ఇంట్ అని చెప్పేసి మనం స్పెసిఫిక్గా టైప్ చేయని అవసరం లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామింగ్ ఉంది. సి ప్రోగ్రామింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఇంట్ వాల్యూ తీసుకోవాలనుకుంటే మనం డిక్లేర్ చేయాలన్నమాట. ఇంట్ a=10 అని. అది మనం ఇంట్ అని డిక్లేర్ చేయాలి. అదే పైథాన్కి వచ్చేసరికి మనం డైరెక్ట్గా a=10 అని ఇచ్చేయచ్చు అనమాట. a=10 ఇచ్చేస్తే అది పైథాన్ ఇంటర్ప్రెటర్ అనేది ఆ వాల్యూ ఇంట్ అని దానికదే తీసుకుంటుంది. దాన్నే డైనమికల్లీ టైప్డ్ అంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అంటే డైనమికల్ టైప్డ్ మీనింగ్ అంటే అర్థమైంది కదా. మనం వేరే సి లాంగ్వేజ్ కానీ జావా కానీ తీసుకుంటే మనం అవి a=10 అని తీసుకుంటే ఆ వాల్యూ ఇంట్ అని చెప్పేసి మనం ముందు డిక్లేర్ చేయాలి. అదే పైథాన్కి వచ్చేసరికి వీఆర్ నాట్ రిక్వైర్డ్ టు డిక్లేర్ టైప్ ఫర్ వేరియబుల్స్ అనమాట. మనం ఎటువంటి టైప్ని డిక్లేర్ చేయనవసరం లేదు. దాన్ని డైనమికల్లీ టైప్డ్ అంటాం. 7th ఫ్యూచర్ ఏంటంటే బోత్ ప్రొసీజర్ అండ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏంటండి? బోత్ ప్రొసీజర్ అండ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ పైన డిస్కస్ చేయడం జరిగింది. అంటే మన పైథాన్ అనేది వేరే లాంగ్వేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇది బోత్ ప్రొసీజర్ అండ్ ఓరియంటెడ్ అంటే మనం ఏం చేసాం, ప్రొసీజర్ లాంగ్వేజ్ వచ్చేసి మనం సి లాంగ్వేజ్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఆ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది మనం C++ లాంగ్వేజ్ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే ఫ్రమ్ దిస్ వీ క్యాన్ గెట్ బెనిఫిట్స్ ఆఫ్ దీనివల్ల మనకి ఏమొస్తుందంటే రెండు బెనిఫిట్స్ వస్తాయి. బోత్ సెక్యూరిటీ అండ్ రీయూజబిలిటీ అనమాట. కోడ్ రీయూజబిలిటీ, ఈ రెండు బెనిఫిట్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇది పైథాన్ అనేది బోత్ ప్రొసీజర్ అండ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ప్రెటెడ్, 8th పాయింట్ అనమాట. ఇంటర్ప్రెటెడ్ మీనింగ్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నదే, మనం వేరియబుల్స్ యొక్క టైప్స్ మనం సపరేట్గా ఇవ్వవసరం లేదు. డైరెక్ట్గా పైథాన్ ఇంటర్ప్రెటెడ్ అనేది దాని యొక్క కంపైలేషన్ అనేది చూసుకుంటుంది అనమాట. వీఆర్ నాట్ రిక్వైర్డ్ టు కంపైల్ పైథాన్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లిసిట్లీ. ఓకే ఫ్రెండ్స్. ఇది ఇంటర్ప్రెటెడ్ అనేసరికి మనం ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ ఉంది. ఫస్ట్ మనం
సి ప్రోగ్రామింగ్ రన్ చేయాలంటే మనం కంపైల్ చేయాలి, అలాగే కంపైలేషన్ చేయాలి. మన అది పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి పైథాన్ ఇంటర్ప్రెటర్ అనేది కంప్లీట్లీ విల్ టేక్ ద కంపైలేషన్ ప్రోగ్రామ్ యొక్క ప్రాసెస్ అంతా పైథాన్ ప్రోగ్రామ్ అనేది పైథాన్ ఇంటర్ప్రెటర్ అనేది చూసుకుంటుంది. మనం సపరేట్గా కంపైల్ చేయడం అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్టెన్సిబుల్. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? ఎక్స్టెన్సిబుల్ మీనింగ్ ఏంటంటే మనం ఈ పైథాన్ ప్రోగ్రామ్ని ఎనీ అదర్ లాంగ్వేజ్లో, ఎనీ అదర్ ప్రోగ్రామ్స్లో కూడా ఉపయోగించవచ్చు అనమాట. ద మెయిన్ అడ్వాంటేజ్ అనమాట అది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి సి ప్రోగ్రామ్లో ఉపయోగించవచ్చు, అలాగే పైథాన్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి జావాలో కూడా ఉపయోగించవచ్చు. అంటే ఎనీ ప్రోగ్రామింగ్ అదర్ లాంగ్వేజెస్లో మనం ఉపయోగించవచ్చు అనమాట. దాన్ని ఎక్స్టెన్సిబుల్ నేచర్ అంటాం. అందులో మనకి ఎక్స్టెన్సిబుల్ నేచర్ నుంచి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనమాట. అంటే ఒక ఎగ్జిస్ట్ అయిన కోడ్ని మనం తీసుకెళ్ళి వేరే దాంట్లో ఉపయోగించవచ్చు. అంటే ఆల్రెడీ ఒక రాసిన కోడ్ని తీసుకెళ్ళి వేరే దాంట్లో ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వీ క్యాన్ ఇంప్రూవ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది అప్లికేషన్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి 10th ఫ్యూచర్ వచ్చేసరికి ఎంబెడెడ్ అంటే ఇప్పుడు ఎక్స్టెన్సిబుల్ అంటే మనం ఈ పైథాన్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి వేరే అదర్ లాంగ్వేజ్లో ఉపయోగించవచ్చు. అలాగే ఎంబెడెడ్ వచ్చేసరికి అదర్ లాంగ్వేజ్ తీసుకొచ్చి పైథాన్లో ఉపయోగించవచ్చు. దాన్ని ఎంబెడెడ్ అంటాం. ఎక్స్టెన్సిబుల్కి ఎంబెడెడ్కి డిఫరెన్స్ చూడండి. ఎక్స్టెన్సిబుల్ అంటే పైథాన్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి వేరే లాంగ్వేజ్లో ఉపయోగించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎంబెడెడ్ అంటే వేరే లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఎంబెడెడ్లో ఉపయోగించవచ్చు, పైథాన్లో ఉపయోగించవచ్చు. దీన్నే ఎంబెడెడ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్టెన్సివ్ లైబ్రరీ. మీకు స్టార్టింగ్లోనే డిస్కస్ చేయడం జరిగింది. ఎక్స్టెన్సివ్ లైబ్రరీ, పైథాన్ కన్సిస్ట్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ లైబ్రరీ. అంటే మనం ఒక కోడ్ రాసామంటే అది తక్కువ ఒక విత్ లిమిటెడ్ లైన్స్తో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే దానికి కారణం ఏంటంటే ఎక్స్టెన్సివ్ లైబ్రరీ అనమాట. పైథాన్లో ఎక్స్టెన్సివ్ లైబ్రరీ ఉండడం వల్ల మనం సపరేట్గా టోటల్గా ఎక్కువ కోడ్ రాయనవసరం లేదు. మనకి ఉన్న లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుని మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సి ప్రోగ్రామింగ్లో హలో వరల్డ్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. అంటే టోటల్ 4 to 5 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం. అదే పైథాన్లో ఓన్లీ 1 లైన్ ఆఫ్ కోడ్తో మనకి హలో వరల్డ్ ప్రింట్ చేస్తున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఆ ప్రింట్కి సంబంధించిన లైబ్రరీ అనేది మనకు ముందే పైథాన్లో ఇన్బిల్ట్ అనమాట. ఇన్బిల్ట్లో ఉంది, ఇన్బిల్ట్లో డిఫైన్ అయ్యి ఉంది. మనం జస్ట్ దాన్ని ఆ ప్రింట్ అనే లైబ్రరీని మనం యూస్ చేసుకుని మన హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. అదే సిలో మనకు అలా ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ అనేవి లేవు. దాని గురించి మనకు సిలో ఎక్కువ కోడ్ లెంత్ అనేది పెరుగుతుంది. పైథాన్కి వచ్చేసరికి మన కోడ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు టాపిక్స్. ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. ఫస్ట్ది వచ్చేసరికి పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి, ఫస్ట్ పాయింట్. ఆ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి గైడో వ్యాన్ రోసమ్ అనే వ్యక్తి పైథాన్ యొక్క ఫాదర్, అదే డెవలప్ చేసిన వ్యక్తి. నెక్స్ట్ అది ఎప్పుడు 1989లో డెవలప్ చేయడం జరిగింది. కాకపోతే మనకు అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ పైథాన్ వచ్చేసరికి 1991 February 20th అనమాట. అలాగే పైథాన్ అనేది ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ బిగినర్స్ కింద రికమెండ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్ అనేది ఒక టీవీ షో నుంచి పేరు పెట్టడం జరిగింది, పైథాన్ యొక్క పేరు. ఆ టీవీ షో పేరు ఏంటంటే కంప్లీట్ మాంటీ పైథాన్ సర్కస్. ఇది వచ్చేసరికి బీబీసీ ఛానల్లో 1969 to 1974 వరకు టెలికాస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పైథాన్లో చాలా ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అనేవి వేరే వేరే లాంగ్వేజ్ నుంచి తీసుకొని రావడం జరిగింది. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేదాన్ని ఫ్రమ్ సి నుంచి తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫ్యూచర్స్ని C++ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని పెరల్ అండ్ షెల్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ నుంచి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మాడ్యులర్ ప్రోగ్రామింగ్ ఫ్యూచర్స్ వచ్చేసరికి మాడ్యులర్ 3 అనే లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద సింటాక్సెస్ ఇన్ పైథాన్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ సి అండ్ ఏబీసీ లాంగ్వేజ్. సి అండ్ ఏబీసీ లాంగ్వేజ్ అనేవి పైథాన్ కన్నా ముందే డెవలప్ అయి ఉన్నాయి. ఆ సి అండ్ ఏబీసీ లాంగ్వేజ్ నుంచి పైథాన్లో ఉండే చాలా సింటాక్సెస్ని డెరైవ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం పైథాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనమాట. అంటే ఏ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ డెస్క్టాప్ అప్లికేషన్స్, నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్,
డేటాబేస్ అప్లికేషన్స్, నెట్వర్కింగ్ ప్రోగ్రామింగ్, డెవలపింగ్ గేమ్స్, డేటా అనాలిసిస్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, ఈ అన్ని అప్లికేషన్స్లో మనం పైథాన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్. ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్ వచ్చేసరికి పైథాన్ అనేది సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. ఓకేనా. సెకండ్, ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్. ఫ్రీవేర్ అంటే అర్థమైంది కదా. ఫ్రీవేర్ అంటే ఈ పైథాన్ సోర్స్కి పైథాన్ సాఫ్ట్వేర్కి ఎటువంటి లైసెన్స్ అలాగే మనీ అనేది పే చేయని అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ సోర్స్ అంటే మనం మన పైథాన్ కోడ్ని లేదా మన కొత్తగా ఏదైనా మాడ్యూల్స్ని అప్డేట్ చేయాలనుకుంటే పైథాన్ లాంగ్వేజ్లో మన కస్టమైజ్ చేయొచ్చు అనమాట. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం కస్టమైజ్ చేయొచ్చు. దాన్ని ఓపెన్ సోర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని వీ కెన్ రన్ ఆన్ ఎనీ మిషన్, ఏదో ప్లాట్ఫామ్ అనమాట. దాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. అలాగే పోర్టబిలిటీ అంటే మనం ఎటువంటి మోడిఫికేషన్స్ లేకుండా మనం వీ క్యాన్ మైగ్రేట్ ఫ్రమ్ వన్ ప్లాట్ఫామ్ టు అనదర్ ప్లాట్ఫామ్ అనమాట. దాన్ని పోర్టబిలిటీ అంటాం. నెక్స్ట్ వచ్చేసి డైనమికల్లీ టైప్డ్ అంటే వీఆర్ నాట్ రిక్వైర్డ్ టు డిక్లేర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్స్ప్లిసిట్లీ. అంటే మనం సపరేట్గా ఇది A=10 అనేది ఇంట్ వాల్యూ, B=true అనేది బూలియన్ వాల్యూ అని సపరేట్గా మనం టైప్ని చెప్పవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బోత్ ప్రొసీజర్ అండ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఈ ఫంక్షన్ వల్ల మనకి ఏంటంటే బెస్ట్ యూజ్ ఏంటంటే సెక్యూరిటీ గురించి, రీయూజబిలిటీ గురించి ఎక్కువ యూజ్ అనమాట. ఈ ప్రొసీజర్ అండ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ బోత్ ఫీచర్స్ మనకి పైథాన్లో ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రెటెడ్ అంటే కంపైలేషన్ అనేది మన ఇంటర్నల్లీ పైథాన్ ఇంటర్ప్రెటెడ్ అనేది దాని కంపైలేషన్ ప్రోగ్రామ్ అనేది చూసుకుంటుంది. మనం ఎక్స్ప్లిసిట్గా ఏం చేయనవసరం లేదు. నెక్స్ట్ ఎక్స్టెన్సిబుల్ అంటే మనం ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాసాము, ఆ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి వేరే లాంగ్వేజ్లో ఉపయోగించవచ్చు. దాన్ని ఎక్స్టెన్సిబుల్ అంటాం. అలాగే ఎంబెడెడ్ అంటే దానికి ఆపోజిట్, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని పైథాన్ని ఉపయోగించవచ్చు. దాన్ని ఎంబెడెడ్ అంటాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్సివ్ లైబ్రరీ అంటే మనకి పైథాన్ ఇంటర్ప్రెటర్ అనేది ఇన్బిల్ట్గా చాలా లైబ్రరీస్ అనేది డెరైవ్ చేయడం జరిగింది. ఆ లైబ్రరీస్ని మనం డైరెక్ట్గా ఉపయోగించి మనం కోడ్ని అనేది రెడ్యూస్ చేయొచ్చు. దాన్ని ఎక్స్టెన్సివ్ లైబ్రరీ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయమని చెప్పండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. We will continue in the next video other topics.